ఈ అవకాశం ఇచ్చినటువంటి ముందు ప్రసాద్ గారికి ఇచ్చిన ఉన్నాడు కూడొచ్చిన గారికి కూడా ఈ సమయంలో మొట్టమొదటిగా వాక్యం చెప్పిన సహోదరు మిష్మించిగా 10 రిఫరెన్స్ చెప్పారు. 10 రిఫరెన్స్లో ఒక మాట లోక 19:10లో వారు మాట్లాడుకుంటూ ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నశించిన దానిని వెదకి రక్షించుట కొరకై ఆయన లోకానికి వచ్చాడని చెప్పారు. ఇందులో రక్షించుట అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. రక్షించడం అనేటువంటిది చాలా భారంతో కూడినటువంటి పని. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై లోకానికి వచ్చి వారు కట్టబడినటువంటి కట్ల నుండి రక్షించడానికి వచ్చాడని చెప్తున్నాను. అయితే అది ఎంత భారమైంది, ఎంత కష్టతరమైంది అని అంటే మనం ఎవరు కూడా ఊహించాం. ఎందుకనంటే మీకు 2 ఉదాహరణలు చూపిస్తాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక మాట కనబడుతుంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షద్రక్, మెషక్, అబేద్నెగో వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా షద్రక్, మెషక్, అబేద్నెగో అగ్నిలో నుండి బయటికి వచ్చింది అని వ్రాయబడింది. మనకందరికీ బాగా తెలుసు. ఎందుకంటే దేవుని పిల్లలు దేవుని సన్నిధానంలో దైవభక్తి కలిగి వాక్యానుసారంగా జీవించగలిగితే ఒక చోటుకి వెళ్తారని, యేసుక్రీస్తుని నమ్మాలన్నటువంటి వారు వేరే చోటుకి వెళ్తారని మనకు బాగా తెలుసు. ఈ 2 ప్రదేశాలు ఏంటంటే, 1 పరలోకం, 2 అగ్నిగుండం. ఈ అగ్నిగుండంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరలా బయటికి రావడానికి వెళ్ళి, అది చాలా భయంకరమైనటువంటి అగ్ని అని చెప్తాం. అయితే దానికంటే ముందుగానే ఈ షద్రక్, మెషక్, అబేద్నెగో గారి జీవితాలలో జరిగింది ఉన్నటువంటి వేడిమి కంటే కూడా ఇంకా అధికమైనటువంటి వేడి చేయమని ఈ షద్రక్, మెషక్, అబేద్నెగోని ఎక్కడేశారండి? నిజంగా మనం ఏదైనా అంటే ఇప్పుడంటే లేదు, కానీ ఇదివరకు పొయ్యిలో పొలలు ఎగదోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ఏదైనా చిన్న నీరుసు పడితే ఏమంటారు, చాలా బాధపడుతుంటాం, కాలిపోతాం. అటువంటిది అంత భయంకరమైనటువంటి వేడి. అంటే ఎందుకు నేను చూపిస్తున్నానంటే, రక్షించడానికి అనేటువంటి మాట చెప్పడం చాలా ఈజీ, కానీ రక్షించడానికి అది ఎంత భారభరితమైందో. ఇంకా అర్థమైనది చెప్పాలంటే, నిజంగా ఈ సర్వ సృష్టిని సృజించి ఆయన ఒక మహోన్నతుడైనటువంటి దేవుడిగా ఉండి కేవలం పనికిరానటువంటి మానవుణ్ణి తిరిగి మరలా తన స్వాధీనం తెచ్చుకోవడానికి ఆ ధవల సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చాడు కదండి. చాలాసార్లు మనం అనుకుంటాం, నా బతికి ఎంత, నీ బతికి ఏమంటాడు. ఏదైనా పరిస్థితి వచ్చినప్పటికీ మనకంటే తక్కువ ఉన్నాడు అనుకోండి, ఏమంటామా, నా బ్రతికేంటి, ఈ బ్రతికేంటి, అసలు నేనేంటి, నువ్వేంటి కదండి. అలాగ ఆలోచించినప్పుడు ఆ ధవల సింహాసనం మీద రారాజుగా ఉండవలసినటువంటి దేవుడు కేవలం
ఎందుకు పనికిరానటువంటి మానవుని కొరకు ఈ భూమి మీదకి రావడం అనేది ఎంత చెప్పుకోదగిన విషయం, లేక ఎంత భారంతో మనకు వచ్చాడు. వచ్చినటువంటి వ్యక్తి ఎలా వచ్చాడండి? మనుష్య రూపంలో వచ్చినటువంటి వ్యక్తి ఏం చేశాడు? 33 సంవత్సరాలు జీవించాడు. 30 సంవత్సరాల తల్లిదండ్రులకి చక్కని పరిచయం చేశాడు. 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. ఎంతోమందిని ఎదుర్కొన్నాడు. చివరికి ఏం చేశాడు? ఆయన కలువరి సిలువలో యెరూషలేములో వేడ్చబడి, నలగగొట్టబడి, దున్నబడి, సర్వమానవాళి యొక్క పాపాల నిమిత్తం సిలువలో వేలాడవలసినటువంటి పరిస్థితి. అంటే ఇది భారమైందని అంటారు. అది మనం చాలా ఈజీగా చదివేస్తాం. రక్షించుటకు, ఏమంటే రక్షించుటకు ఆయన వచ్చాడు, రక్షణ ఆయన మూలంగా కలుగుతుంది అని మనం చాలా ఈజీగా చెప్పుకుంటున్నాం. కానీ అది నేను ఆలోచన చేసినప్పుడు అది ఎంత భారంతో కూడినటువంటి పని. ఈరోజు ఈ అగ్నిగొండం ఎంతో భయంకరమైనటువంటి అగ్నిగొండంలో ఉన్నటువంటి ఈ దానియేలు రక్షించబడడానికి కారణం అక్కడ అంటాడు. ఆ షద్రక్ మేషక్ అబేద్నెగోల్ని రాజు అంటాడు. ఆయన అంటాడు, మహోన్నతుడగు దేవుని సేవకులు. ఎవరంటాడు ఆయన? నేను చెప్పాను, మహోన్నతుడైనటువంటి దేవుడు కదా. మహోన్నతుడైనటువంటి దేవుని రక్షించబడడానికి కారణం ఏంటంటే వీళ్ళని ఆ భయంకరమైనటువంటి, ఒకవేళ మామూలుగా చెప్తుంటే అది ఒక పాపం, దోషం లాంటిది అనుకుందాం అగ్ని. కాబట్టి అటువంటి దానిలో నుండి విడిపించడానికి ఆ దేవుడు ఏమై ఉండాలి? మహోన్నతుడై ఉండాలి కదండి. కాబట్టి ఆ రాజు అంటున్నాడు, మహోన్నతుడగు దేవుని సేవకులారా. అంతకుముందు మనకు ముందు చూస్తే అక్కడ పని చేసుకుని అడుగుతున్నాడు, వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మనం ముగ్గురిని వేసాం, కానీ నలుగురు ఎవరండి? నలుగురు కనపడుతున్నారు. అంటే చూడండి, ఆ భయంకరమైనటువంటి వేడుకల నుండి వారిని రక్షించడానికి దేవుడే వారితో పాటు ఆ వేడుకలోకి వచ్చారు. మనందరినీ రక్షించడానికి పాపులమైనటువంటి మన దగ్గరికి ఆయన ఆ ధవల సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయనే మన కోసం ఈ భూమి మీదకి దిగివచ్చి మనల్ని ఏం చేశాడండి? రక్షించాడు. ఇంకొక మారు చూస్తే ఈ దానియేలు గ్రంథంలోనే 6వ అధ్యాయంలో 16వ వచనంలో కూడా ఒక మాట కనబడుతుంది. మరొక మారు ఈ సంగతి మనకు కనబడుతుంది. 16 అంటాడు కదా, అంతటి రాజు ఆజ్ఞేయిగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయిగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని. ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు, ఏమంటే నీవు అనుదినము తప్పక. అంటే ఇక్కడ మరొక మాట మనం నేర్చుకోండి. మరి ఏదో అమావాస్యలో పౌర్ణానికో దేవుణ్ణి ఆరాధించడం, లేకపోతే ఆయన కొరకు మోకాల నుంచి ప్రార్థన చేయడం, ఆయనను స్తుతించడం కాదంటే ఎప్పుడండి? అనుదినం. దానియేలు ఆ షద్రక్ మేషకుల గురించి రాజు అంటున్నటువంటి మాట, రాజు ఇచ్చే సాక్ష్యం ఏమన్నాడంటే అనుదినం. ప్రతిరోజు ఏదో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, నిష్ఠూరాలు వచ్చినప్పుడు కాదు, కానీ ఎప్పుడంటే అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు. అంత మంచి మాట. ఎవరండి ఆయన? రాజు ఒక శాసనాన్ని రాసి విడుదల చేస్తే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చవలసిందే. అటువంటి రాజే అంటున్నాడు, అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు. పిల్లలు గమనించండి, ఇందాక అగ్ని గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ సింహం కూడా భయంకరం కదండి. అగ్ని ఒక రవ్వ పడితేనే మనం తట్టుకోలేము. అసలు సింహం కనపడదంటే నిలబడతామని మనం ఎవరైనా మనం చాలాసార్లు టీవీలో కానీ యూట్యూబ్లో కానీ చూసినప్పుడు ఆ సింహాన్ని చూసి ఎన్ని పరిగెత్తిపోతే, ఈవెన్ ఏంటది ఏనుగులు కూడా
ఏనుగు కూడా భయపడిపోతుంది. అంటే ఎంత భయంకరమైనటువంటి అసహ్యం కదా. అంటే అటువంటి పరిస్థితుల నుంచి కూడా మన దేవుడు మనల్ని రక్షించడానికి సమర్థవంతుడైనటువంటి దేవుడు. ఇంకా మనం చూసుకుంటే మనం మామూలు కాదు. మన నోటి మాట, మన చూపు, మన ప్రవర్తన, మన నడవడిక ద్వారా మనం చేస్తున్నటువంటి ప్రతి తప్పిదాలని బట్టి మనం చూస్తే ఆ అగ్ని కంటే ఈ సింహపు వేడుక కంటే కూడా మనం చేసేది చాలా భయంకరం. అయితే దేవుడు మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చాడు. కానీ చాలాసార్లు మనం రక్షణ అని చాలా సింపుల్గా మాట ఉపయోగించవచ్చు. కానీ ఆ రక్షించడంలో ఎంత శక్తి అవసరమో, ఎటువంటి వాడు అవసరమో మనం ఆలోచన చేస్తే ఆయన మహోన్నతుడై ఉండాలి, ఆయన ఆ గొప్ప శక్తివంతుడై ఉండాలి, సర్వమునకు ఆయన సృష్టికర్తే ఉండాలి. అందుకనే చాలా ఆయన మూలంగా తప్ప ఇంకా దేని ద్వారా మనకి ఏం లేదంటే రక్షణ లేదు. నేను ఇంకొక 2 మాటలు చూద్దాం. అయ్యగారు సమయించినటువంటి సమయం అయిపోయింది. ఆ మత్తయి 1:20 ఒక మాట ఉందండి పిల్లరా. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే వేటి ఉన్నట్టండి పాపముల నుండి, అక్కడ అగ్నిల నుండి రక్షించాడు, ఇక్కడ సింహాల బోనుల నుండి రక్షించాడు. ఈ మనిషిని ఎక్కడి నుంచి రక్షిస్తాడని చెప్తున్నాడు ఆయన? పాపముల నుండి. కాబట్టి పాపముల నుండి రక్షించగలిగినటువంటి దేవుడు. లోక 7:56 అంటాడు, నీ విశ్వాసం నిన్ను రక్షించును అంటాడు. అక్కడ ఆ సిచ్యువేషన్ మనం చదువుకున్న చాలాసార్లు వింటాం. ఆ స్త్రీ మరి ఆ యేసుప్రభుని వెంబడిస్తున్నటువంటి ఆ విషయంలో మరి ఆ చూసి యేసుప్రభు మాట్లాడుతున్న మాట, అమ్మా నీ విశ్వాసం నిన్ను రక్షించు, వెళ్ళుము అని చెప్తాడు. ఆ యాకోబు రాసిన పత్రిక 2:14 అంటాడు కదా, క్రియలు లేనప్పుడు అట్టి విశ్వాసము విశ్వాసం అతన్ని రక్షించగలదా అంటే విశ్వాసంతో పాటు ఏముండాలంటే క్రియలు కూడా. ఎప్పుడైతే విశ్వాసంతో పాటు క్రియలు అంటే పని, అంటే ఆదివారం ఆరాధనకి, శుక్రవారం ఉపవాస ప్రార్థనకి, లేకపోతే ఇంకా మన యొక్క వారంలో ఏ కార్యక్రమంలో జరుగుతున్న కార్యక్రమాలకి, అలాగే దేవునికి ఇవ్వవలసినటువంటివి కూడా. ఏమంటే ఈ రోజుల్లో చాలా మందికి చులకన అయిపోయింది. కానుకలంట, దర్శన భాగాలంట, ఏమంటే అయ్యంటే చాలా అలా అడిగితే నాకు అర్థం కాదు. దేవుడు చెప్పింది మనం చేస్తుంటే చాలా మంది చులకన చేస్తున్నారు కదండి. అసలు దేవుడు చెప్పకపోతే మీలకు కూడా ఎవరైనా చేయగలరా? అసలు చేయలేరు. దేవునికి కట్టుబడి ఉన్నాం కాబట్టి మనం దేవుడు వాక్యాన్ని బట్టి చేస్తున్నాం తప్ప ఏదో అది దైవజనం తీసుకోవాలని, లేకపోతే మీరేదో బాగా ఎక్కువైపోయి మాకు సేవకి ఇవ్వడం కాదు. అది దేవుడి వాక్యం. అది మీ దశమ భాగం, మీ ప్రథమ ఫలం, అది దేవుడి సొత్తు కదండి. కాబట్టి చాలామంది ఈరోజు చులకనగా చూస్తారు. కాబట్టి నేను అంటాను ఏంటంటే విశ్వాసంతో పాటు మన క్రియలు కూడా ఉండాలి. దేవుని పనికి మనం ఉపయోగపడేటట్లుగా ఉండాలి. దేవుని సన్నిధానంలో మనం చేయవలసింది క్రమబద్ధంగా చేయబద్ధులమై మనము ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా క్రియలు ప్లస్ విశ్వాసం ఉండాలి. వాటితో పాటు క్రియలు. నేను దేవుని నమ్ముకున్నాను, నేను క్రైస్తవుని, నాకు బైబిల్ తెలుసు, నాకు ప్రార్థన తెలుసు అని చెప్పుకోవడం కాదు. వాటితో పాటు క్రియలు కూడా అనుకూలమైన సమయాన్ని దేవుని సన్నిధికి రావాలి, ఆరాధన చేయాలి, దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వాలి, దేవుడికి ఇచ్చేవి తీసుకోవాలి. అట్టి విధంగా మనం ఉండాలి. కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తుంది పిల్లరా, రక్షణ అనేది ఈజీ కాదు. అది చాలా బహున్నతమైనది, చాలా భారంతో కూడినటువంటిది. అందుకనే ఆయన చేయాలంటే ఒక మాటతో చేయలేదు. ఎందుకంటే అతని మాటలో శక్తి ఉంది, ప్రభావం ఉంది, భయం ఉంది. ఆయన ఏదైనా చేయొచ్చు. కానీ ఎందుకు ఆయన మనుష్య కుమారుడిగానే వచ్చి చేయవలసి వచ్చిందంటే అతను మాత్రమే చేయగలడు. ఎవరు చేయగలరండి? ఆ భారభరితమైనటువంటి ఆ కార్యాన్ని ఆయన మాత్రమే చేయగలడు. అందుకనే తనకు తానుగా వ్యక్తులుగా చేసుకుని దాసుని స్వరూపం వ్యక్తి ఓ మనుష్య కుమారుడిగా జన్మించడానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి రక్షణ ఈజీ కాదు.
కాబట్టి అటువంటి రక్షణను మనం ఎంతో శ్రద్ధతో, ఆసక్తితో, పవిత్రంగా మనము దాన్ని కాపాడుకుంటే ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మరి పరిశుద్ధులుగా ఉన్నటువంటి మనం ఆయన వైపు ఆకర్షించబడి ఆయనతో పాటు ఆయన మహిమరాజ్యంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్టి కృపా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకందరికీ అనుగ్రహించుగాక.